మహత్తరమైన సంగీత నాదం మనకు అందుబాటులో ఉంది. ఏం జూమ్‌లో ఇక్కడ మొన్న యజ్ఞంలో ఏం సంగీతం అండి. ఏం సంగీతం. సంగీత జ్ఞానం లేకపోయినా ఆ సంగీతాన్ని ఎంత ఇదిగా ఎంజాయ్ చేసాం అసలు. ఏం అద్భుతం అండి. ఎక్కడికెళ్ళిపోయాం అసలు ఆ సంగీతం. ఆ! ఆ సితారైనా, వేణువేనా, అసలు ఆ తబలా ఏనా, హార్మోని అయినా అసలు ఏమిటసలది? ఉర్రూతలూగిచ్చేసింది లోపల. లోపలుండే అసలు అంత ఉత్సాహం, అంత లీనం ఎందుకు అయిపోయామంటే, మహత్తరమైన సంగీత నాదం మన ముందు ఉంది. ఎవరు సెల్‌లో ఆన్ చేసినా అయ్యొస్తాయి ఇప్పుడు. ఆ! అందుబాటులో ఉంది. ఆ స్వరాలు, సుస్వరాలు. ఇక్కడేమన్నారంటే స్వరం. ఆ యొక్క పదాన్ని స్వరంగా, రాగంగా మార్చటం. స్వరాలు. మరి ఇక్కడ సుస్వరాలు. అద్భుతమైన ఆ స్వరాలన్నీ ఏంటి అన్నీ పాజిటివే. మనలోకి ఏమెళ్తున్నాయి ఆ నాదం ద్వారా అంత సత్యమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నమాట అవి. సుస్వరం. ఆ! మనలో ఉన్న తుప్పుని ఎంత తుప్పు పట్టిపోయి ఉంటాయో, తుప్పు పట్టిన ఆలోచనలు, తుప్పు పట్టిన అవయవాలు లోపల ఎన్నో తుప్పు పట్టినవన్నీ కూడా వదలగొట్టేస్తాయంటండి ఆ స్వరాలు. పొద్దున్నే లేచి మనం విన్నా, వినకపోయినా ఆ మ్యూజిక్ పెట్టేసుకొని మనం పని చేసుకున్నాం అనుకోండి, మొత్తం తుప్పొదులుతుంది. దాని దోవనది వినపడుతూనే ఉండాలి. అక్కడే కూర్చొని మనం వినాలని రూల్ లేదు. ఎందుకంటే ఇవన్నీ జరగవు. జరిగితే వినొచ్చు కాసేపు. కాసేపు టీవీ చూసుకోండి, సినిమా చూసుకోండి. కానీ కంపల్సరీ మ్యూజిక్ వినాలండి. రో మన లోపల తుప్పు వదలటానికి ధ్యానము, పిరమిడ్డు, సరికాని మాటలు అని మనం తెలుసుకుంటానికి ఎరుక, సంగీతం ద్వారా మనలో తుప్పు వదిలిపెట్టటం. ఇన్ని అవకాశాలున్నాయి. ఏ ఒక్క అవకాశమైనా ఉపయోగించుకోవాలి మనం. అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటే ఇంకా మంచిది. ఏముందండి? ఓ పిరమిడ్ ఏలాడగట్టుకొని ధ్యానం చేయటం కష్టమా? ఓ సంగీతం పెట్టుకోవడం కష్టమా? ఏమన్నా పిండిపోసి రుబ్బాలా? చెప్పండి. ఆ! మరి తుప్పులన్నీ వదిలిపోతాయి. తుప్పంటే కర్మలు. అన్నీ వదిలిపోతాయి.